వంకాయ్. గ్రీన్ కలర్ లోనే ఉంది, రెడ్ కలర్ లోనే ఉంది కదా. కాఫీ ఏమైనా కావాలా? యూ కంటిన్యూ. మన ఇంట్లో ఇన్ని బెండకాయలు తింటావా? అందుకే అందరికి ఇంత నాలెడ్జ్. జోకు. చెప్పు. పరమాణం చేసావు కదా. పర్వానికి ఏంటి ఇప్పుడు? నచ్చలేదా? ఇంకొంచెం పెట్టమంటావా? చక్కెర తక్కువైందా? మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ ఏంటి దాని నుంచి గోలా? లేదు, పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతి, కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు. దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడుగుమను. వరం వరం. నీకెవరైనా కావాలంటే అడుగు, నీకెవరైనా కావాలంటే అడుగు, వెంటనే అడుగు. వెంటనే అడుగు. నాకేం కాదు, వెంటనే అడుగు. ప్లీజ్ అడుగు. అడుగుతుంది, వెంటనే అడుగు. ఆలోచించు. నీకేం కావాలి అడుగు. ప్లీజ్ అడుగు, త్వరగా అడుగు. పెరుగు మిరపకాయలు 2 కిలోలు కావాలి. ఇది కాదు. వేరేమని అడుగు. నీకేం కావాలి అడుగు. నీకేం కావాలో తాతయ్య టార్చ్ లైట్ లోకి బ్యాటరీ. అయ్యో, నిన్ను కొట్టి చంపేస్తాను. ఇది కూడా కాదు. వేరేమని అడుగు. ప్లీజ్ బాగా ఆలోచించు. చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా, ఇది కావాలి అనిపిస్తుంది కదా, అది అడుగు. అడుగు. ఏదైనా పర్లేదు. ఒక్కరోజు సెలవు కావాలి, దొరుకుతుందా? అంటే ఇంతకాలం నుండి ఒక్కదాన్నే పనిచేస్తున్నాను కదా, బాగా అలసట. మీకంటే సండే రెస్ట్ దొరుకుతుంది, నాకు అది కూడా ఉండదు. నువ్వే చూస్తావుగా, రోజు పెయిన్ బామ్ లేకుండా పడుకోలేను. ఒక్కరోజైనా ఆ వాసన లేకుండా నిద్రపోవాలనుంది.